ఒక పక్షి ఉంటది కదా, ఆ పక్షి రక్తములో ఈ మొక్కను ఉంచి, ఈ మొక్కని ఆ రక్తములో ఉంచిన తరువాత దేవదారు ఆ కర్రను ఆ రక్తముతో నిండి ఉన్నటువంటి ఆ మొక్కను తీసుకొని ఒక నీటిలో పెట్టి ఆ నీరుని ఆ వ్యక్తి మీద చల్లుతారు. ఎప్పుడైతే ఈ మొక్క ద్వారా, అర్థమవుతుందమ్మా, ఈ మొక్కని, ఇప్పుడు అది మొక్క కదా, ఎక్కువ దూరం రాదు కదా, పాపం చేసిన వ్యక్తిని పట్టుకోకూడదని ఒక కర్రకి ఆ మొక్కను కట్టి ఆ మొక్కని రక్తములో ముంచి ఆ తర్వాత నీటిలో ముంచి ఆ నీటిని ఆ వ్యక్తి మీద చల్లుతారు. ఎప్పుడైతే అలా చల్లబడుతుందో ఆ వ్యక్తి పాపము పరిహరింపబడినట్లు, ఆ వ్యక్తి ఆ పాపము నుండి క్షమించబడినట్లు. ఇప్పుడు ఈయన అంటాడు, అయ్యా, నా పాపమునకు పరిహారం కావాలంటే నాకు హిస్సోపు అవసరం. పాత నిబంధనలో హిస్సోపు, క్రొత్త నిబంధనలో ఎవరా హిస్సోపు? యేసు రక్తము హిస్సోపుకు సాదృశ్యం. హిస్సోపు అనగా యేసు రక్తం. ఆనాడు పాప పరిహారం జరగడానికి హిస్సోపు మొక్కను ఎలా వాడేవారు? మన పాపములన్నీ క్షమించబడటానికి హిస్సోపును వాడుతూ ఉంటాం. బైబిల్ అంతటిలో హిస్సోపు గురించి 12 సందర్భాలలో మాట్లాడడం జరుగుతుంది. హిస్సోపుని యేసుక్రీస్తు ప్రభుతో పోలుస్తూ ఒక 2-3 మాటలు హిస్సోపు మొక్క నుండి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కలిగేటువంటి విషయాలు మీతో మాట్లాడతాను. యేసు ప్రభుని మొక్కతో పోల్చడానికి ప్రాముఖ్యమైన కారణం, ఆ మొక్క పాప పరిహారం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు సకల పాప పరిహారము చేస్తాడు. ఆ మొక్క, మీరు యెషయా గ్రంథాల్లో ప్రవచనాలు చదివితే యేసుక్రీస్తు ప్రభు వారిని లేత మొక్కగా, ఎడారిలో పెరిగేటువంటి మొక్కగా పోలుస్తారు. ఆ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారే ఓ హిస్సోపు మొక్కగా కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటాను. జాగ్రత్తగా మీరు ఈ విషయాలు గమనిస్తూ, యేసుక్రీస్తు ప్రభు హిస్సోపు మొక్క, అది నేర్పిస్తున్న పాఠం చూడండి. మొదటి రాజుల గ్రంథం, ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు లెబానానులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. దేశంలో ఉండే ఎత్తైనటువంటి చెట్టు గురించి చెబుతున్నాడు. అతి పనికి రాని స్థితిలో ఉండే మొక్క గురించి కూడా చెబుతున్నాడు. ఇక్కడ చెబుతూ ఈ జ్ఞాని మాట్లాడతాడు, హిస్సోపు మొక్క ఎక్కడ మొలుస్తుందట? అందరూ జాగ్రత్తగా ఆ మాటని నోట్ చేసుకోవాలి. ఎక్కడ మొలుస్తుందట? గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్క. వాస్తవంగా ఒక మొక్క మొలిస్తే నేలలో మొలవాలి, కానీ గోడలో కూడా అది మొలుస్తుందట. గోడలో కొలిచి ఆ పెరిగినటువంటి ఆ గోడలో ఆ ఉన్నటువంటి ఆ మొక్కే, మరి దయచేసి ఎవరో డిస్టర్బెన్స్ కలుగు చేయొద్దు. ఆ గోడలో ఉన్నటువంటి ఆ మొక్కే పాప పరిహారానికి ఉపయోగపడుతుంది. ఏమిటయ్యా గోడలో మొక్క మొలవటం యొక్క సాదృశ్యం ఏమిటయ్యా అంటే, గోడ అంటే అనుకూలత లేనిది. గోడ అంటే ఎదుగుటకు చుట్టూ కూడా అవకాశం లేని దాన్ని, ఆ ప్రాంతాన్ని గోడ అన్నారు. ఉదాహరణకి గోడలో ఒక మొక్క పెరగాలంటే దానికి తగిన పోషకాలు అందుతాయా? మీరు చెప్పండి. చిన్న చిన్న మొక్కలు కొంతవరకు మొలుస్తాయేమో, కానీ పెద్ద పెద్దవి ఉంటాయా? అందరికీ ఉపయోగపడేటువంటి ఆ హిస్సోపు మొక్క గోడలో మొలిస్తే దానికి పోషకం అందుద్దా? దాన్ని పోషించేవాడు ఉన్నాడా? నేలలో పెరిగినటువంటి మొక్కకై వర్షాలు పడడం ద్వారా అయినా ఆ మొక్క ఎదుగుతుందండి. దాన్ని పట్టించుకునేవాడు ఉంటాడు. గోడలో మొలిచినటువంటి మొక్కకి పట్టించుకునేవాడెవడు? పోషకాలు అందించేవాడెవడు? కానీ ఆ మొక్క గోడలో మొలిచి పాప పరిహారానికి ఆనాటి కాలంలో వాడబడింది. రోజు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, నాటి కాలములో ఆ మొక్క ఆ గోడ మధ్యలో ఎలా మొలిచిందో, చేతి సహాయము లేకుండా, ఏ మాత్రము కూడా గుర్తింపు లేని దేశములో ఓ చిన్న ప్రాంతమైనటువంటి బెత్లెహేములో జన్మించి పనికి రాని ప్రాంతముగా పిలువబడిన
గలిలయలో పుట్టినటువంటి నా యేసు ప్రపంచాన్ని ఏలేటువంటి వాడండి. ఒక మాటలో చెప్పాలంటే దేనికి పనికిరాని బెత్లెహేం. అదొక చిన్న ప్రాంతం. ఆ బెత్లెహేములో ఆయన జన్మించాడు. సరే, పుట్టింది బెత్లెహేములో పుట్టాడు. కాస్త పెరిగినదైనా మంచి ప్రాంతంలో పెరగొచ్చు కదా. యేసుక్రీస్తు ప్రభువారు సేవ ప్రారంభించేటప్పుడు ఆయన పెరిగే క్రమంలో ఆయనకు 3 ఆప్షన్లు ఉన్నాయి. 1 యూదయ, 2 సమరయ, 3 గలిలయ. ఆ 3 ప్రాంతాల్లో ఆయన గలిలయను కోరుకున్నాడు. గలిలయ వాడిగా పిలువబడుటకు ఆయన గలిలయను కోరుకున్నాడు. ఎలాంటిది గలిలయ? ఆయన మాట్లాడుతూ, గలిలయలో నుండి మంచిది ఏదైనా పుడుతుందా? పనికిరానిది కదా, మంచిది వచ్చే అవకాశం వినబడతలేదమ్మా. వినిపించట్లేదమ్మా. వాయిస్ కట్ అయిందండి. వాయిస్ కట్ రావట్లేదు. ఒక 2 మినిట్స్ అండి. ఇమాన్యుయల్ బ్రదర్ లెఫ్ట్ అయ్యాడు. 2 మినిట్స్ లో జాయిన్ అవుతారు. ఇంట్లోకి ఏకాంత ప్రార్థన. సమస్త విధములైన ఆటంకములు యేసు నామములో తొలగిపోవును గాక. నేనేం చెప్తున్నానంటే, పనికిరాని మొక్కలో నుండి, అంటే ఆ మొక్క, పనికిరాని మొక్క గోడలో మొలిచినట్లు యేసుక్రీస్తు ప్రభు పనికిరాని ప్రాంతాన్ని కోరుకొని, నిజం చెప్పాలంటే ఆయన పెరిగినప్పుడు ఆయనకు అనుకూలమైనటువంటిది ఏదీ లేదు. యేసుక్రీస్తు ప్రభు సేవ చేసే దినాలలో, అయ్యా నీతో పాటు మేము ఉంటామయ్యా అని ఆయన సేవకు సహకరించిన వారెవరు? ప్రక్కనుంటాననుకున్న శిష్యులే ఆయన వదిలి వెళ్ళిపోయినటువంటి రోజులు కదా. అనుకూలతలు లేని ప్రాంతంలో, ఒక ప్రాంతంలో దెయ్యాలు వెళ్ళగొడితే ఆ ప్రాంతం నుండి వదిలిపోమన్నారు ఆయన. అన్ని వ్యతిరేకతలు, అన్ని ప్రతికూలతలు, వాటి మధ్యలో నుండి వచ్చాడండి లోకరక్షకుడు. ఎవరున్నారు ఆయనకు సపోర్టు? అందరూ యూదులు ఎప్పుడు చంపుదామని తిరిగారు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆయన మీద రాళ్ళు రువ్వునట్లుగా వారు సిద్ధపడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఒక్క ఆయన ఈ రోజున ప్రపంచంలో క్రైస్తవులు ఉన్నంత మంది ఎవరూ లేరండి. ఎందుకంటే ప్రపంచం అంతా క్రైస్తవులు. ఆనాటి కాలములో క్రైస్తవ్యము అంటే ఒక మనిషి ఎక్కడో చిన్న ప్రాంతంలో ప్రారంభమై ప్రపంచానికి పరిచయం అయ్యాడు. వాస్తవంగా చెప్పాలంటే మన క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దక్షిణ కొరియా కూడా ఒకటండి. నార్త్ కొరియా అంతా కూడా కమ్యూనిస్టులు ఉండి కిమ్ పాలనలో ఉంటే, దక్షిణ కొరియా కూడా అలాగునే దేవుడు లేడు అనేటువంటి భావనలో ఉంటున్నప్పుడు ఒక దైవజనుడు పాల్యాంగిచో గారు వారంతా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి గంటలు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తే, ఈ రోజున ప్రపంచంలోని అతి పెద్ద మందిరం అక్కడ ఉంది. ఆ దేశం 2040 కల్లా క్రైస్తవ దేశంగా మారబోతుందట. మొత్తం క్రైస్తవులుగా మారబోతున్నారు. కారణం, ఈరోజు దేశాలు క్రీస్తుకు అప్పగించబడుతున్నాయి. అమెరికా క్రైస్తవ దేశంగా పిలువబడుతుంది. బ్రిటన్ క్రైస్తవ దేశంగా పిలువబడుతుంది. ఒక్క వ్యక్తే ఏదో చిన్న ప్రాంతంలో పుట్టాడు, ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ఆయన గురించి దానియేలు దర్శనంలో చూస్తూ మాట్లాడతాడు. చేతి సహాయము లేని ఒక రాయి, ఆ రాయట రాజ్యాలను కూల్చబోతుంది. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్పడానికి సమయం అయితే లేదు, కానీ ఆ చేతి సహాయం లేని రాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు
బబులోను సామ్రాజ్యాన్ని కానీ, మాదియా పారసిక సామ్రాజ్యాన్ని కానీ, అలెగ్జాండర్ గ్రీకుల సామ్రాజ్యాన్ని కానీ, రోమా సామ్రాజ్యాన్ని కానీ ఆయన మొత్తాన్ని సర్వనాశనం చేసి రాజుగా ఎలబోతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మీకు జస్ట్ అలా పరిచయం చేసి అసలు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో మీతో చెప్తాను. వాస్తవంగా దానియేలు చూచిన ఆ కళలో ఉంటది బంగారు ప్రతిమ ఉంటది. బంగారు ప్రతిమ అంటే బబులోను సామ్రాజ్యం. ఆ తర్వాత వెండి ఉంటది. వెండి అంటే మాదియా పారసిక సామ్రాజ్యం. ఇప్పుడు బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. ఆ తర్వాత మాదియా పారసిక సామ్రాజ్యం అంతా కూలిపోయింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటది. బబులోను సామ్రాజ్యాన్ని సింహపు రెక్కలతో పోలుస్తారు. మాదియా పారసిక సామ్రాజ్యాన్ని ఎలుకబంటి నోటితో పోలుస్తారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఆ తర్వాత ఇత్తడి అంటే గ్రీకు సామ్రాజ్యం, గ్రీకీయులు ఉంటారు. ఆ సమయంలోనే అలెగ్జాండర్ ఉంటారు. తరువాత 4 రెక్కల గల జీవి అని చెప్పేసి అంటే అది ప్రజా సామ్రాజ్యం. ఆ తర్వాత ఇలా కొన్ని సామ్రాజ్యాలు అన్ని బురద అంటే ప్రజా సామ్రాజ్యం. అదైపోయిన తర్వాత అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇదంతా మీకు కొంచెం తెకమక్కగా ఉండొచ్చు, కానీ ఒక మాటలో చెప్పాలంటే మనకి ఇంతకు ముందు రాజ్యాలు ఉన్నాయి కదా, ఆ రాజ్యాలన్నీ కూలిపోతున్నాయి. అన్ని రాజ్యాలు కూలిపోయిన తర్వాత ఒక్క రాజ్యమే ఉండబోతుంది. ఆ రాజ్యం ఏంటో తెలుసా? చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చిందంట, రాజ్యాలన్నీ కూల్చేసిందంట. ఆ చేతి సహాయం లేని రాయి ఎవరో కాదు, నజరేయుడైన యేసు. ఆయన వచ్చాడు, యుగ యుగాలు ఏలబోతున్నాడు ఆయన రాజుగా. ఆయన రాకడ దినాలు దగ్గర పడ్డాయి. ఎర్రని పేదోడు కూడా వధించారనేటువంటి ఒక వార్త వినిపిస్తూనే ఉండుంటది మీకు. ఆయన రాకడ సూచనలు ఎక్కువైపోతున్నాయి. ఆయన ఏలబోతున్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటి? ఒక మాట, గోడలో మొలిచే హిస్సోపు పాప పరిహారానికి ఉపయోగపడింది. చేతి సహాయము లేని ఒక రాయి ఒక ప్రాంతంలో అసలు గుర్తింపు లేని ప్రాంతంలో జన్మించిన ఒక వ్యక్తి ప్రపంచాలని, రాజ్యాన్ని యుగయుగాలు ఏలబోతున్నాడు. దీన్ని బట్టి మనకేం అర్థం కావాలంటే ఆయనని నమ్ముకున్నటువంటి మనం, ఆయనని వెంబడిస్తున్న మనం, యేసుక్రీస్తు ప్రభువారికి ఎలా జరిగిందో మనం కూడా అంతేనండి. ప్రతికూలత మధ్యలో దేవుడు మనలను ఆశీర్వదించబోతున్నాడు. అనుకూలత మధ్యలో కాదు, ప్రతికూలత మధ్యలో. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచనాలు రాయబడుతూ ఆయన ఎడారిలో మొలిచినటువంటి మొక్కట, లేత మొక్కట. ఎడారిలో ఏమైనా నీరుంటుందా? ఎడారిలో మొక్కలు లేతగా ఎందుకు మొలుస్తాయి? కానీ యేసుక్రీస్తు ప్రభు ఎడారి లాంటి ప్రాంతంలో కూడా ఆయన ఎలాగున్నాడో, ఈరోజు ఎలాంటి ప్రతికూలత మధ్యలోనూ ఉన్నావో, ఎలాంటి అనుకూలత లేని పరిస్థితుల్లోనూ ఉన్నావో, అన్ని వ్యతిరేకతల మధ్యలో ఉన్నావో, నీ దేవుని నువ్వు గుర్తు చేసుకో. ఎవరినో గుర్తు చేసుకోవాల్సిన పనిలా, నీ దేవుని నువ్వు గుర్తు చేసుకో. ఆయన నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు నా దేవుడు ఎలా ప్రతికూలత మధ్యలో ప్రపంచాన్ని, వాస్తవంగా చెప్పాలంటే చరిత్రను కాస్త పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభు చనిపోయినటువంటి ఆ సమయంలో అపోస్తులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. రాజులు లేచారు, రోమా చక్రవర్తులు లేచారు, క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దామనుకున్నారు. ఏమయ్యారు? వారే మట్టి కొట్టుకుపోయారు తప్ప క్రైస్తవ్యాన్ని లేకుండా చేయటం. ఈ రోజు ఏడో ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రులు క్రిస్టియన్స్ ఎట్ట చేస్తాం, వీళ్ళకంటే పెద్ద వీళ్ళ తాతలే క్రైస్తవ్యాన్ని ఏం చేయలేకపోయారు. వీళ్ళు ఏం చేస్తారు? రాజ్యాల నేల చక్రవర్తులే క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దామనుకున్నారు. వాళ్ళే చల్ల చెదురైపోయారు. హిట్లర్ లాంటి వారు యూదుల్ని ఇబ్బంది పెడుతూ ఎన్నో చేశారు. వారు లేకుండా పోయారు తప్ప క్రైస్తవ్యాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు, కదిలించలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం, క్రైస్తవుని కొడతాం, తిడతాం, కేసులు పెడతాం అన్నా కూడా ఇప్పటికీ అన్యులు క్రైస్తవులుగా మారుతూనే ఉన్నారు. మొన్నే ఒక చోట 3,000 మంది బాప్తీసం పొందారు. అరే, దీన్ని బట్టి నీకేమర్థం కావాలి? ప్రతికూలత మధ్యలోనే నా దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నీ జీవితంలో కూడా అన్ని ప్రతికూలత, ఏది అనుకూలంగా లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, అంటే నా దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. అనుకూలత మధ్యలో ఆశీర్వదింపబడటం కాదయ్యా, ప్రతికూలత మధ్యలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మోషే ఎప్పుడు జన్మించాడు? పుట్టిన మగపిల్లలందరినీ చంపేద్దాం, అనిచేద్దాం అప్పుడే పెరగటం ప్రారంభించాడు. అప్పుడే వాళ్ళని అనిచేసేవాడు పుట్టాడు. ఈ రోజున పరిస్థితి మరింత డేంజరస్ గా మారుతుందంటే నా దేవుని కార్యము ఆరంభమవుతుందని అర్థం. బ్రదర్, రోజు మరింత ఏం లేదు, దిగజారిపోవట్ల. అక్కడ ఏమవుతుందంటే నా దేవుని కార్యానికి రోజులు ప్రారంభమయ్యానని అర్థం.
దేవుడు ఒక్కరిని ఆశీర్వదించేటప్పుడు విరచి ఆశీర్వదిస్తాడు. ఆ రొట్టెను పట్టుకొని అందరికి ఆహారం అవ్వడానికి దేవుడు ఏం చేశాడు? విరచి ఆశీర్వదించాడు. విరచి విరచి ఒకసారి దేవుడు విరుస్తాడు మనం. ఆయన విరిచేటప్పుడు ఆ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటది మనకి. అయినా మనం ఆయన చేతికి అప్పగించుకోగలిగితే, ఆయన చేతికి మనం సమర్పించుకోగలిగితే, ఆయన మనల్ని ఆశీర్వాదంగా ఉంచబోతున్నాడు. అన్య జనుల ఎదుట ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడే మనకు. ఏదో ఎవరినో, నేను మనుషులు ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి. ఎవరు ఆ భక్తుడి భక్తుడిగా, నా యేసునే చూపిస్తున్నాను అంతే. యేసునే చూపిస్తా. ఆయన జీవితమే ప్రతికూలత మధ్యలో ప్రపంచానికి పరిచయమైన ఆయన జీవితమే. గోడలో మొలిచేటువంటి ఆ హిస్సోపు ఎలాగనో నా దేవుని జీవితమే. హిస్సోపు ఏమి నేర్పిస్తుంది బ్రదర్ మనకి? మన అంశం ప్రకారంగా మాట్లాడాలని, ఒకటి, ప్రతికూలత మధ్యలో అభివృద్ధి నొందుట నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుంది? ప్రతికూలత మధ్యలో. ఈరోజు నీ జీవితంలో అన్ని వ్యతిరేకతలేనా? నీ ప్రయత్నం ఆపొద్దు. నీ ప్రయత్నం ఆపొద్దు బ్రదర్. నీ ప్రయత్నం ఆపొద్దు సిస్టర్. ఎందుకు అన్ని వ్యతిరేకతలు బ్రదర్? నేను ఇంకా ఏది ట్రై చేయలేను అనొద్దు. నీ వ్యతిరేకతలు ఇంకా బాగా ట్రై చేయి బ్రదర్. నాకు ఏది సపోర్ట్ లేకపోయినా ప్రభు నేను సపోర్ట్ గా చేసుకొని ముందుకెళ్ళిపో. ఆయన నీకు ఆధారం. నీ చెయ్యి పట్టుకొని నడిపించేవాడు, నీ కుడి చేతిని పట్టుకొని నడిపించేవాడు, నిన్ను విడువని దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు. ఆయన్ని పట్టుకున్నాడు. ఇంతే. ఎవరు అనుకూలించకపోయినా, ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా, ఎవరు ముందున్నా ఉండకపోయినా, ఎవరు తోడున్నా లేకపోయినా, నా దేవా నువ్వు ఉన్నావు నాకు. నీ చేయి పట్టుకొని వస్తున్నా, నేను నీ చేయి పట్టుకొని వస్తున్నా. నువ్వే నా. అసలు నిజంగా యేసుక్రీస్తు ప్రభు చరిత్ర గురించి మాట్లాడాలంటే హాఫ్ నైట్ కాస్త ఆల్ నైట్ మారిపోద్దండి. నాకు అందుకే మాట తడబడుతుంది. నా దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో. ఆయనను ఆధారం చేసుకుందాం మనం. అంత గొప్ప దేవుని ఆధారం చేసుకుందాం. రెండు త్వరగా మీతో పంచుకుంటాను. ఒకటి, ప్రతికూలత మధ్యలో అనుకూలత. హిస్సోపు ఎక్కడ పెరుగుతుంది? రాళ్ల మధ్యలో. యేసుక్రీస్తు ప్రభు కూడా రాళ్ల మధ్యలో ఉన్నాడు. ఏ రాయి? కఠినులండి, మూర్ఖులండి. అయ్యో, మీ మధ్య చేయబడిన కార్యాలు ఆ యొక్క ప్రాంతంలో చేస్తే వారు ఎప్పుడో గోనె పట్టుకొని కట్టుకునేవారే, వారు ఎప్పుడో దేవుణ్ణి నమ్ముకునేవారే. ఆ మీ మధ్య చేయబడినటువంటి క్రియలు, అంత కార్యాలు అయినా కఠినులు. ఈ రోజు నీ చుట్టుప్రక్కన కూడా కఠినులు ఎక్కువ ఉన్నారేమో. నువ్వేం భయపడద్దు. కఠినులు ఉన్నారా? నీకు హిస్సోపు మొక్క గుర్తురా. అయ్యో, గోడ అంటే ఏముంటాయి? రాళ్ళు, ఎదగటానికి అవకాశం లేని పరిస్థితులు. ఆనాడు ఇటుకలు తయారు చేసేవారు కదా ఆనాడు ఐగుప్తీయులు. ఇటుకల మధ్యలో రాళ్లతో చేయబడినటువంటి ఆ రాళ్ల మధ్యలో ఆ మొక్క మొలుస్తుంది. నీ దేవుడు కూడా కఠినుల మధ్యలో, మూర్ఖుల మధ్యలో ఆయన వాడబడ్డాడు. నువ్వు కూడా ఈ రోజు నీ చుట్టూ అంత మూర్ఖులు, కఠినులు వారందరూ ఉన్నారా? నువ్వేం భయపడద్దు. నీ దేవుడు నీతో ఉన్నాడు. అన్ని వ్యతిరేకతలైన ప్రభు వైపు చూడు. ఆయనే నీ వ్యతిరేకతలో, నీ ప్రతికూలతలో అనుకూలత మార్గాలు తెరవబోతున్నాడు. 2, లేవియాకాండం 14వ అధ్యాయం 36 చదవండి. ఆ తర్వాత 51 చదవండి. సమయం లేదు. లేవియాకాండం 14:36. చదవండి అమ్మా. అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టు పొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయును ఆజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను. తర్వాత 51. ఆ దేవదారు కర్రను, హిస్సోపు రక్తవర్ణపు నూలును, సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములో పారు నీటిలో వాటిని ఉంచి ఆ ఇంటి మీద 7 మారులు ప్రోక్షింపవలెను. అక్కడ ఎవరికైనా కుష్టు రోగం వస్తే, ఆ కుష్టు రోగం వచ్చిన తరువాత ఆ మనిషిని ఊరు నుండి వెలేస్తారు. ఒకవేళ ఆ మనిషిని ఆహ్వానించాలంటే, ఆ కుష్టు అపవిత్రత నుండి పవిత్రతలోకి రావాలంటే, ఆ హిస్సోపు మొక్కని ఇందాక మీకు చెప్పినట్లు పక్షి రక్తములో ముంచిన తర్వాత పారు నీటిలో వాటి నుంచి ఆ ఇంటి మీద 7 సార్లు ప్రోక్షిస్తారనమాట. అప్పుడు ఆ పాప పరిహారం జరుగుతుంది. కుష్టి రోగము నుండి పవిత్రపరచబడుట. కుష్టి అంటే చేతికి కుష్టి వచ్చింది అనుకోండి, చెయ్యి పని చేయదు. కాలు కుష్టి వచ్చింది అనుకోండి, స్పర్శ ఉండదు. వారికి గిచ్చిన అర్థం కాదు, కోసిన అర్థం కాదు. స్పర్శ లేనిది, రూపము మారిపోతుంది కుష్టి రోగం వస్తే.
ఇప్పుడు దాని అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే హిస్సోపు అక్కడ ప్రోక్షింపబడుతుందో కుష్టు రోగులు, అపవిత్రులుగా ఉన్నవారు పవిత్రులుగా మారబోతున్నారు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో ఒకసారి మనం తెలియకుండా భ్రష్టులమయ్యామని భయపడుతున్నాం. ఎలాగంటే, బ్రదర్ నాకు కుష్టు రోగం వచ్చేసింది, నా మనస్సుకి. ఎన్ని వాక్యాలు విన్నా నేను మారలేకపోతున్నానయ్యా. ఎన్ని వాక్యాలు విన్నప్పుడు గట్టిగానే ఉంటున్నా, తర్వాత పడిపోతున్నా. విన్నప్పుడు స్థిరంగానే ఉంటున్నా, తర్వాత నేను ఎంత వాక్యం విన్నా నాకు కుష్టి వచ్చింది అన్నట్లు నువ్వు ఉన్నావేమో. ఈ రాత్రి ప్రభువుని అడుగు. నా దేవుని రక్తం నీ మీద ప్రోక్షింపబడుతుంది. నీ మనసుకున్న ప్రతి భ్రష్టత్వం యేసు నామములో తొలగించబడబోతుంది. నీవే కాదు, నీ చుట్టుప్రక్కల కొంతమంది కుష్టి వచ్చిన యవనస్తులు ఉన్నారు. వాళ్ళ మనస్సు కుష్టి వచ్చింది, అందుకే ఎంత నష్టం జరుగుతున్నా ఆ పాపాన్ని విడిచిపెట్టట్లా. వాళ్ళ కళ్ళకు కుష్టి వచ్చింది, అందుకని ఎంత నష్టం కలుగుతున్నా స్పర్శ ఉండట్ల ఇది చూడకూడదని యేసు నామములో, యేసు రక్తము ద్వారా ఆనాడు ఆ మొక్క ఎప్పుడైతే ప్రోక్షింపబడిందో అక్కడ పవిత్రత వచ్చినట్లుగా యేసు రక్తము చేత కడగబడిన వాడు పరిశుద్ధుడిగా మారతాడు, పవిత్రుడిగా మారతాడు, పవిత్రుడిగా మారతాడు. ఈరోజు అలాగున నీవు కుష్టు రోగము నుండి పవిత్రపరచబడతావు ఎప్పుడైతే యేసు రక్తము నీ మీద ప్రోక్షింపబడుతుంది. ఈరోజు హిస్సోపు మనకు ఆ పాఠాన్ని నేర్పిస్తుంది, పాపము నుండి తొలగింపబడినట్లుగా. అమ్మా, చెప్పడానికి నాకైతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేక ఒక్క మాటే చెప్తున్నాను. కుష్టు రోగం నుండి ఎలా విడుదల పొందుతుంది? ఈ రాత్రి ప్రార్థన చేయి. నీకు తెలియకుండా నీ మనస్సుకు పట్టిన పాపపు కుష్టు నుండి యేసు నామములో విడుదల కలుగుతుంది, యేసు నామములో విడుదల కలుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు, బ్రదర్ ఈ చేత్తో చేయకూడదు అనుకున్నా కొన్ని పనులు, కానీ చేసేస్తున్నాను. ఈ ఆలోచించకూడదు అనుకున్నా, కానీ వెళ్తుంది. నా కుష్టి వచ్చేసిందయ్యా, నా మెదడుకి, నా చేతి కుష్టి వచ్చేసింది. అది శరీర సంబంధమైన కుష్టి కాదు, ఆత్మ సంబంధమైన కుష్టి అని అనుకుంటున్నాము. యేసు రక్తము ద్వారా, యేసు నామములో ప్రతి ఆత్మకు పట్టిన జబ్బు నుండి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. మూడు నోట్ చేసుకోండి, చదవడానికి టైం లేదు. యోహాను సువార్త 19:29 ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు దాహముతో అల్లాడుతున్నప్పుడు ఆయనకు నీటిని అందించడానికి చేదు చిరకను హిస్సోపుకి అంటించి, ఆ చేదుని హిస్సోపుకి అంటిన తర్వాత ఆయనకు అందించారు. మీరు ఎప్పుడు ఈ మాటను వింటూనే ఉంటారు. ఆయన దాహానికి నేను దప్పిగొనుచున్నానని అడిగినప్పుడు చేదు చిరకను అందించారు. ఆ చేదు చిరక అంటే మనందరి పాపాలు, శాపాలు అంటాం. ఇప్పుడు ఆ చేదు దేనికి అంటబడింది? హిస్సోపుకి అంటబడింది. ఒకటి, ప్రతికూలత మధ్యలో మొలిచే మొక్క హిస్సోపు. 2, పవిత్రపరిచే మొక్క హిస్సోపు. 3, చేదును అంటబడినటువంటి మొక్క హిస్సోపు. హిస్సోపుకి ఏమంటిందట? చేదు అంట. చేదు అనగా 2 అర్థాలు వస్తాయి. ఒకటి, ఇతరుల పాపములు అంటబడుట. 2, శ్రమ. ఒక్కోసారి మన జీవితంలో దేవుడు చేదు అనుభవాల గుండా మనల్ని నడిపిస్తాడు, చేదు అనుభవాల్లోకి మనల్ని తీసుకెళ్తాడు. అంత కన్ఫ్యూజన్, ఏం అర్థం కాదు. మీకు ఇంతకు ముందు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఏలియా కాకూలము ద్వారా ఆహారము పంపించినప్పుడు బాగానే తిన్నాడు. లాక్కునే బుద్ధున్నటువంటి కాకి, ఆ కాకి పీక్కునే బుద్ధున్నటువంటి కాకినే దేవుడు పంపించాడు. మన జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, ఎవడైతే మనల్ని ఇబ్బంది పెడతాడో, ఎవడైతే అసలు సాయం దొరకదనుకుంటామో, సాయము దొరకని చోట దేవుడు సాయం పంపిస్తాడండి. మనం ఏ కాకులం కాదు, కాకి ద్వారా కూడా దేవుడు మనల్ని పోషిస్తాడు. మనం నమ్ముకున్నటువంటి దేవుని గొప్పతనం ఎంత వర్ణించినా తక్కువే. అలాంటి దేవుడు ఏలియాని బాగానే పోషిస్తున్నాడు. సడన్ గా నీరంతా ఎండిపోయింది, కాకి రావడం మానేసింది. ఎక్కడికి బొమ్మంతావయ్యా నన్ను? ఎందుకు వచ్చాడు? రాణికి భయపడి వచ్చాడు. ఎవరామా? యెజబేలు. యెజబేలు ఎవరికి చెందినటువంటి ఆమె? ఆహాబు రాజు భార్య. ఆహాబు ఎవరు? ఇజ్రాయేలీయుల రాజు. యూదుల రాజు వేరు, ఇజ్రాయేలీయుల రాజు వేరు. ఇజ్రాయేలీయుల ముఖ్య పట్టణం ఏంటి? షోమ్రోన్. షోమ్రోనికి అధికారిగా ఉన్నటువంటి ఈ ఆహాబు రాజు అన్య దేశ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి యెజబేలును పెళ్లి చేసుకొని అన్య దేవతలైన బయలు దేవతల్ని ఇజ్రాయేలీయుల మధ్యలోకి తీసుకొచ్చాడు. అందరూ బయలుని ఆరాధిస్తుంటే ఈయన మాత్రం
ఏలియా మాత్రం నేను బయలుని ఆరాధించను, నేను జీవం కలిగిన దేవుని మాత్రం ఆరాధిస్తాను అన్నాడు. కక్ష కట్టినటువంటి యెజబేలు ఈయనను చంపాలనుకుంటది. యెజబేలుకి భయపడుతున్నాడు, ఎందుకంటే ఎప్పుడైతే ఆయన భారీగా అయిందో అప్పటి నుండి ఈమె టార్గెట్ ఈయనను ఎలా అయినా లేకుండా చేయాలన్నట్టు ప్లాన్ వేసింది. సరే అన్నాడు. ఆ కరువు కాలంలో దేవుడు కాకిని పంపించి పోషించాడు, బాగానే ఉంది. తర్వాత దేవుడిని అడుగుతున్నాడు, ఎక్కడికి బొమ్మంటావయ్యా అని. ఎక్కడికి బొమ్మంటావయ్యా అని అడుగుతుంటే, నువ్వు తూరు సీదోనుకి ప్రాంతానికి సంబంధించిన సారేపతుకు బొమ్మన్నాడు. సారేపతుకు దేవుడు బొమ్మన్నాడని మనందరికీ తెలుసు. అది ఎక్కడుంది? సీదోనులో ఉంది. అక్కడ రాజుల గ్రంథంలో మనం గమనిస్తే సీదోను రాజు ఎవరు? యెజబేలు వాళ్ళ నాన్న. యెజబేలు తనది కాని దేశానికి వచ్చే నేను గొప్ప, ఇంకా చెప్పితే నా అంతటిది లేదని అంత విర్రబీగుతుందే. ఆమె అంత డేంజర్ అయితే ఆమె నాన్న ఇంకెంత డేంజరు? అర్థమవుతున్నాయి నా మాటల్లో. ఆమె డేంజర్. ఆమె ఇజ్రాయేలు రాజ్యానికి వచ్చి ఏలియాని భయపెట్టాలని చూస్తుంది. దేవుడు ఈయనని ఎక్కడికి వెళ్ళమంటావంటే ఆ యెజబేలు రాజ్యానికి బొమ్మంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే చేదు అనుభవం. ఎందుకు ఈ చేదు? ప్రశ్నించలా. ఏంటయ్యా నీ అసలు నిజంగా ప్రభువా అటు బొమ్మంటావేంటి నన్ను? వామ్మో, ఆమె మా దేశానికి వచ్చి మమ్మల్ని అల్లాడిస్తుంది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారండి, మనల్ని పరిపాలించి ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడే మనల్ని ఇబ్బంది పెడితే వాళ్ళ దేశానికి పోతే కుర్చీ వేసి కూర్చోబెట్టి బిర్యానీ పెడతారా మనకి? ఇంకా ఇబ్బంది పెట్టరు, ఇంకా మనల్ని బాధ పెట్టరు. ఇప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు. ఆ చేదు అనుభవం ఆ భక్తులు ఎంత సమర్పించుకొని అలా వెళ్ళిపోయాడు అంతే. తూరు సీదోనులో ఉందండి సారేపతు. అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఆమెని ఆమె కుమారుని పోషించడమే కాదు, ఎలా పోషించాడు? అప్పముతో పోషించాడు. అప్పం అంటే ఏంటి? రొట్టెకే అప్పానికి ఉన్న తేడా ఏంటంటే, పిండితో, ఒట్టి పిండితో చేస్తే రొట్టె, పిండిలో నీరు కలిపి చేస్తే అప్పం. నీరు బెల్లం కలిపితే అప్పం అవుతుంది. ఆమె పిండి తక్కువ ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకుంది. ఆమె ఒక మాటలో చెప్పాలంటే జోరుగా అప్పం వేసుకుంది. ఆ అప్పాన్ని ఇచ్చింది దైవజనుడు. ఆమె మాత్రమే కాదు, కరువు ఉన్నంత ఆమె, ఆ కరువులో అందరు అల్లాడుతుంటే దైవజనుడు కూడా పోషింపబడ్డాడు. ఈరోజు నీ జీవితం కూడా చేదు అనుభవాల మధ్య నడిపింపబడుతుంది. నువ్వు అనుకుంటావు ఈ చేదు ఎందుకు? అసలు నిజంగా దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా బ్రదర్? నన్ను అసలు ఎందుకు ఇటు నడిపిస్తున్నాడు? అసలు ఇటు ఎందుకు నడిపించాడయ్యా బాబు అని నువ్వు అనుకుంటున్నావు. అది నీ మేలుకై, అది నీ మేలుకై. దేవుడు ఒకసారి మనం నడిపించే మార్గం గందరగోళంగా ఉంటది. అంతా మనం ఏం చేయాలంటే దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. హిస్సోపుకు చేదు అంటబడింది, అది దేవుని చిత్తం. ఆ చేదు చెనకను అందించాలి. ఎందుకంటే దావీదు భక్తుడు ముందుగానే ప్రవచిస్తాడు కీర్తనల్లో, నేను దాహం అనినప్పుడు చేదును నాకు అందించారు అని. ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేర్చాలంటే, ఆయన చిత్తం నెరవేర్చాలంటే చేదు అంటబడాలి, ఆ హిస్సోపుకు అంటబడాలి. ఈరోజు దేవుని చిత్తములోనే ఉన్నావు కాబట్టి చేదు మార్గాలలో నడిపింపబడుతున్నావు. యేసు ప్రభు జీవితమే నీకు ఒక ఆదర్శం. ఈరోజు చేదు, జీవితం అంతా చేదుగా ఉంది. ఈ చేదు ఎప్పుడు ఉండేది కాదు, ఈ మధురంగా మారే రోజు ఒక రోజు. ఎందుకు మారా మార్గంలో నడిపిస్తున్నాడు? నీ కొన్ని నేర్పియడానికి. ఎందుకు మారా మార్గంలో నడిపిస్తున్నాడు? నీవు కొన్ని మార్చుకోవడానికి. ఎందుకు మారా మార్గంలో నడిపిస్తున్నారు? రెట్టింపు దీవెనలు నీకు ఇవ్వడానికి. మారా అనుభవాన్ని నా దేవుడు మధురంగా మారుస్తాడు. ఈరోజు చేదుతో నడిపింపబడుతున్నావా? అన్నాడు హిస్సోపుకి చేదు అంటబడినట్లుగా ఈరోజు నీ కూడా చేదు అంటబడిందా? నీ జీవితం చేదు చేత నడిపింపబడుతుందా? నీ దేవుని చేతికి అప్పగించు. ఈ రోజున నేను చెప్పింది చిన్న వర్తమానమే. దేవుడు మనతో మాట్లాడిన మాటను ఒకసారి మీరు ధ్యానం చేసుకోండి. చిన్న వర్తమానమే కదా అనుకోవద్దు. ఒక హిస్సోపు మొక్క ఎలా గోడ మధ్యలో మొలిచిందో, నీ దేవుడు ఎలా లోకాన్ని, యేసుక్రీస్తు ప్రభు లోకానికి పరిచయం అవడానికి ఎలాంటి పరిస్థితులు, ఒక్కసారి ఆ పరిస్థితులు గుర్తు పెట్టుకొని, అసలు నిజంగా మనకు రోల్ మోడల్ జీసస్ అండి. ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళండి. 2, నీకున్నటువంటి ప్రతి ఆత్మ సంబంధమైన రోగాలను పవిత్రపరచుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళండి, పవిత్రపరచబడతారు. 3, చేదు మార్గాలు దేవుడు నడిపిస్తున్నప్పుడు అది ఆయన చిత్తమైతే అప్పగించుకోండి. ప్రభు చిత్తమైతే హిస్సోపు గురించి చెప్పాలనుకున్న మాటలు చాలా షార్ట్ కట్ లో మీతో పంచుకున్నాను. దేవుని చిత్తమైతే ఈసారి ఎప్పుడైనా దేవుడు ఈ అభాగ్యునికి అవకాశం ఇస్తే ఇంకా లోతుగా మీతో పంచుకుంటాను. అందరూ తలలు వంచండి. అయ్యా నిజమే, నువ్వు చేదు మార్గాలు నడిపిస్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. అయ్యా నువ్వు చేదు మార్గాల్లో నడిపిస్తున్నావు, నాకు తెలియట్లేదు. నాయనా ఈ మార్గం నాకు కష్టంగా ఉంది, ఈ మార్గం నాకు ఇబ్బందిగా ఉంది. అయినా ఇది నీ చిత్తము కదయ్యా. అయ్యా ఇది నీ చిత్తం. నేను
ఒకనాడు నీ చిత్తానికి సమర్పించుకుంటున్నా, ఒకనాడు చిత్తానికి భయపడుతున్నా, ఒకసారి నీ చిత్తమని నమ్ముతున్నా, ఒకసారి అవిశ్వాస పడుతున్నా. అయ్యా, ఆ చేదు చిరక అందించుకోవడం నీ చిత్తమైంది. ఆ చేదు చిరక నీకందించుటకు అది నీ చిత్తమని అయ్యా ఒక మొక్కకు ఆ చేదు అంటబడింది. నీ చిత్తము నెరవేర్చుటకు చేదును కూడా ఓపికతో అనుభవించేటువంటి ఆ శక్తి నాకు ఇవ్వయ్యా. నీ చిత్తమునకై అప్పగించుకోవాలి. అయ్యా, ఆనాడు రక్తము చేత నింపబడినటువంటి ఆ హిసోపు మొక్క రోగులను పవిత్రపరిచింది. నిజమే, నాకు కూడా ఒక్కోసారి నేనే అయ్యా కుష్టు రోగం నా ఆత్మకు పడుతుంది. నా భ్రష్టత్వం నుంచి నన్ను విడుదల పొందు కృపని. నాకేం అర్థం కావట్లేదు. లైఫ్ అంతా కూడా కన్ఫ్యూజన్ గా ఉంది. నీ చిత్తానికి అప్పగించుకోలేకపోతున్నా. ప్రతికూలతల మధ్యలో నీవు నడిచిన తీరు నా జ్ఞాపకం చేసావయ్యా. గోడ మధ్యలో మొలిచిన మొక్కగా హిసోపు ఉంది. మేం కూడా ఎలా ఉండాలో మాకు తెలియచేశారు. అయ్యా, ప్రతికూలత మధ్యలో అభివృద్ధి నొందిస్తానన్నా. నిన్నే ఆనుకొని ముందుకెళ్తున్నా. నా ధైర్యము నీవే, నా బలము నీవే, నా శక్తి నీవే, నీవు తప్ప నాకెవరూ లేరయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, ఈ రాత్రి హిసోపు మొక్క నుండి మేము నేర్చుకునే పాఠాలు మాకు తెలియచేశారు. చిన్న వర్తమానమైన ఎవ్వరి నిర్లక్ష్యంగా ఉంచకుండా వాళ్ళ హృదయాల్లో నాటుకు